సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డే 4. అండ్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఐపీ అడ్రస్ ఏంటంటో చూద్దాం. సో ఇప్పుడు మీకు అడ్రస్ ఉంటుంది, ఎట్లా ఏ సిటీ, ఏ ఏరియా, డోర్ నెంబర్, ఈ మూడు మీ అడ్రస్ ఉంటుంది. అట్లనే ఆన్లైన్లో మీ మొబైల్కి మీరు యూజ్ చేసే ల్యాప్టాప్కి కూడా సపరేట్ అడ్రస్ ఉంటుంది, దాన్నే ఐపీ అడ్రస్ అంటుంది. ఐపీ అడ్రస్ అనేది దేనికి ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడు రియల్ లైఫ్లో నువ్వు కరెక్ట్ అడ్రస్ చెప్తేనే నీ దగ్గరికి డెలివరీ బాయ్ మనం డెలివరీ చేయగలుగుతుంది. అట్లనే ఆన్లైన్లో మీరు ఇంటర్నెట్ యాక్సెస్ చేసినప్పుడు డేటా అనేది మీ దగ్గర కరెక్ట్గా రీచ్ అవ్వడానికి ఐపీ అడ్రస్ అనేది యూజ్ అవుతుంది. సో ఐపీ అడ్రస్ అనేది యూజ్ చేసి మీ లొకేషన్ ఎట్లా యాక్సెస్ చేస్తారంటే హ్యాకర్స్, ఇప్పుడు మీరు ఇంటర్నెట్కి కనెక్ట్ కాగానే ఆటోమేటిక్గా ఒక నెట్వర్క్ కనెక్ట్ అవుతుంది, ఆ నెట్వర్క్ నుంచి ఏరియాస్కి. సో ఈ డీటెయిల్స్ యూజ్ చేసుకొని మీ ఏరియా ఏంటిది, మీ ఊరేంటిది అని చెప్పి మాత్రమే కనిపెట్టగలుగుతారు, కానీ మీ ఇంటి డోర్ నెంబర్ దగ్గర అయితే రాలేరు హ్యాకర్స్. సో ఇన్ ద సేమ్ వే పోలీసు వాళ్ళు ఇట్లా ట్రేస్ అవుట్ చేయాలంటే ఏం చేస్తారంటే, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ దగ్గరికి వెళ్ళి మీ బూట్ స్టాంప్, టైం స్టాంప్ చెప్తే ఆ టైంలో లాగ్స్లో మీరు ఏమేమి చేసారో రికార్డ్ చేసి ఉంటుంది. దాన్ని యూజ్ చేసుకొని పోలీసు వాళ్ళు మీ ఇంటి దాకా ట్రేస్ అవుట్ కాగలుగుతారు, కానీ హ్యాకర్స్ మాత్రం కాదు. అది ఓన్లీ అఫీషియల్స్ మాత్రమే ఇస్తారు ఇన్ఫర్మేషన్. అర్థమవుతుందా? సో ఇప్పుడు మీరు విపిఎన్స్ యూజ్ చేస్తూ ఉంటారు. విపిఎన్స్ యూజ్ చేయగానే మీరు ఇంకా నేను అన్విజిబుల్, ఇంకా నేను ఎవరికి కనబడను, మాయమైపోయినా, ఇంక మొత్తానికి గాయమైపోయినా, ఎవడు పట్టుకోలేడు, నేనే తోపు, నేనే తురుముకాను అనుకుంటారు కదా. ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే, అండ్ మన ఫస్ట్ ప్రాక్టికల్ కూడా వచ్చేసి ఐపీ అడ్రస్ అంటే ఏంటిది, ఐపీని యూజ్ చేసుకొని మనం ఏమేమి ఫైండ్ అవుట్ చేయొచ్చు అనేది మనం చూద్దాం కొన్ని రోజుల్లో. మన నెక్స్ట్ క్లాస్ విపిఎన్. ఓకే, థ్యాంక్స్ ఫర్ ద సపోర్ట్. ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఉండండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా కంటెంట్ అయితే రాబోతుంది. ఓకే.